నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తెలంగాణపై ఇంత విషం కక్కుతున్న బీజేపీ ఎంపీ తేజస్విపై చర్యలు తీసుకోవాలి. తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేసిన గోషామహల్ బీఆర్ఎస్ శ్రేణులు. సిబిఎస్ఈ ఫలితాల్లో జేఎస్ఎం విద్యార్థుల ప్రభంజనం. మీడియాకు వెల్లడించిన చైర్మన్ నెమరుగొమ్ముల రమేష్. కోంపల్లి నుండి అరుణాచలం వరకు సైకిల్ యాత్రను పూర్తి చేసిన భార్గవరామ. ఘనంగా స్వాగతం పలికిన మామా విశ్వనాథం, అత్త శ్రీదేవి కాలనీ వాసులు. దేవరకొండలో ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం. లంచం తీసుకుంటూ ఉండగా సైదులను పట్టుకున్న ఏసీబీ అధికారులు. హైదరాబాద్ నాంపల్లి ఎంజే మార్కెట్ కూడలిలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య దిష్టిబొమ్మను గోషామహల్ బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీతో ఎంజే మార్కెట్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ నేతలు తేజస్వి దిష్టిబొమ్మలతో నిరసన వ్యక్తం చేశారు. ఎంతో మంది అమరవీరుల త్యాగఫలం కేసీఆర్ ఆమరణ దీక్షతో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఎంపీ అయ్యి ఉండి శత్రుదేశం పాకిస్తాన్ తో పోల్చడం దేశద్రోహంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన 17 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉండి తెలంగాణపై ఇంత విషం కక్కుతున్న తేజస్విపై ఎందుకు తిరగబడలేదని, కనీసం మాట్లాడకపోవడంతో తెలంగాణ ప్రజలను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి తేజస్విపై చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎందుకు పెట్టిరని చెప్పి నేను నరేంద్ర మోడీ గారికి అడగదలుచుకున్నా. దేనికి పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు? మీరు పెట్టింది ఒక్క ఇష్యూ. తేజస్వి సూర్య నిన్న ఏం మాట్లాడతాడు? ఇండియా పాకిస్తాన్ వేరే చేసే విధంగా ఆంధ్ర తెలంగాణ అనేది మాట్లాడతాడు. అరే బచ్చా, నువ్వు పోరనీరా. నువ్వు కేసీఆర్ గారు రాత్రి పగలు లెక్క చేయలే, ఆయన పానాన్ని కూడా లెక్క చేయకుండా తెలంగాణ తెచ్చిన మహానుభావుడు మా కేసీఆర్ గారు. నువ్వు ఏం మాట్లాడతావురా తేజస్వి? రాజీనామా చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరించడం జరుగుతుంది. ఎందు గురించి మాట చెప్తున్నానంటే, ఇండియా మొత్తం అల్ల కల్లోలం చేసినావు నువ్వు. ఎందు గురించి నిన్న 3 రోజులు మీరు పార్లమెంటు స్పెషల్గా పెట్టిండ్రు. రిజర్వేషన్ల గురించి, సీట్లు పెంచే మహిళా బిల్ గురించి, అవిటి గురించి మాట్లాడాలి కానీ నువ్వు ఇండియా. నిన్న పార్లమెంట్ సభలో బీజేపీ కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మన తెలంగాణ రాష్ట్రంపై, మరి తెలంగాణ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఆర్టికల్ ప్రకారం. అలాంటి ఆర్టికల్ ప్రకారం వచ్చిన తెలంగాణని మరి భారతదేశం నుండి పాకిస్తాన్ ఎలా విభజించబడ్డాదో, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ అలా విభజించబడ్డాదని చెప్పేసి ఎంపీ సభలో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు తెలంగాణ ఎంపీ ఎలక్షన్లో మరి పులులని ఓట్లేసిన బీజేపీ 8 ఎంపీలు, కాంగ్రెస్ 8 ఎంపీలు, మరి ఒక ఎంఐఎం ఎంపీ కూడా ఉన్నారు. మరి అక్కడ పులులు అనుకున్న ఎంపీలు పిల్లులుగా మారి, తెలంగాణ తొత్తులుగా మారి, తెలంగాణ బానిసలుగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని ఆడ గిరివి పెట్టడం జరిగింది. ఇదే తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీలు నిన్న పార్లమెంట్ సభలో బీజేపీ కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మన తెలంగాణ రాష్ట్రంపై, మరి తెలంగాణ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత, ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది ఆర్టికల్ ప్రకారం. అలాంటి ఆర్టికల్ ప్రకారం వచ్చిన తెలంగాణని మరి భారతదేశం నుండి పాకిస్తాన్ ఎలా విభజించబడ్డాదో, మరి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తెలంగాణ అలా విభజించబడ్డాదని చెప్పేసి ఎంపీ సభలో మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు తెలంగాణ ఎంపీ ఎలక్షన్లో మరి పులులని ఓట్లేసిన బీజేపీ 8 ఎంపీలు, కాంగ్రెస్ 8 ఎంపీలు, మరి ఒక ఎంఐఎం ఎంపీ కూడా ఉన్నారు. మరి అక్కడ పులులు అనుకున్న ఎంపీలు పిల్లులుగా మారి, తెలంగాణ తొత్తులుగా మారి, తెలంగాణ బానిసలుగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని ఆడ గిరివి పెట్టడం జరిగింది. ఇదే జై కేసీఆర్. సూర్య తేజస్వి అనే కర్ణాటక ఎంపీ ఇవాళ తెలంగాణ ఆంధ్రని ఇండియా పాకిస్తాన్గా కోలుస్తూ ఇవాళ 2 వర్గాల మధ్య మమ్మల్ని లేనివేని భేదాలతో ఆయన ఇవాళ విమర్శించడం జరిగింది. కావున తేజస్వి ఒకటే ఖబర్దార్ తేజస్వి, నీకు నాలెడ్జ్ లేకపోతే, నీకు రాజకీయం రాకపోతే తప్పుకోవాలి. కానీ
ఇవాళ కేసీఆర్ తెలంగాణ సాధించిన తెలంగాణని ఇవాళ ఈ విధంగా విమర్శించడం చాలా తప్పు. కాబట్టి అది ఎమ్మటే నువ్వు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ. ఆనంద్ కుమార్ గౌడ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ గారు, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులమందరం ఈరోజు తేజస్వి సూర్య గారి ఏదైతే మాట్లాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే బీజేపీ నాయకులు కాకినాడ డిక్లరేషన్లో ఒక్క ఓటు 2 రాష్ట్రాలన్న నినాదంతో ఆనాడు ఓట్లు అడిగిన దినాలు మర్చిపోయిరా అని ఈరోజు తేజస్వి గారిని అడుగుతున్నాను. మీ సుష్మా స్వరాజ్ మేడమే కదా ఆ రోజు తెలంగాణ బిడ్డలు తల్లిపోతుంటే కన్నీరు పెట్టి తెలంగాణకి బీజేపీ మద్దతుగా ఉంటుందని పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడిన బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ మేము చిన్నమ్మగా భావిస్తాం అన్న విషయాన్ని నువ్వు ఎట్లా మర్చిపోతాం? నువ్వు బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ సిద్ధాంతాలు ఏందో ఫస్ట్ తెలుసుకో. ఈరోజు సిబిఎస్ఈ బోర్డు ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో హంటర్ రోడ్లోని జేఎస్ఎం స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల చైర్మన్ నెమరుగుమ్ముల రమేష్ మీడియాకు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు చక్కటి ప్రణాళికలు రూపొందించి ఒక లక్ష్యంతో విద్యార్థులకు విద్యాబోధన చేశారని తెలిపారు. ప్రకటించిన ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో సిహెచ్ యోషితారావు 493 మార్కులతో మొదటి ర్యాంకు సాధించిందని తెలిపారు. ఆదిత్య నాయక్ 481 మార్కులు, 478 మార్కులు, కలష్ ఖన్నా, ప్రేరణ 475 మార్కులు, 471 మార్కులు, విశ్వనాథ్ రెడ్డి 470 మార్కులు, సిరి 470 సాధించారని 470 మార్కులకు పైగా 12 మంది విద్యార్థులు, 450కి పైగా 25 మంది విద్యార్థులు మార్కులు సాధించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయన ఘనంగా సన్మానించారు. నిన్న రిలీజ్ అయిన సిబిఎస్ఈ ఫలితాల్లో జేఎస్ఎం హై స్కూల్ 493 మార్కులతో ప్రపంచాన్ని సృష్టించింది. అలాగే దాదాపుగా ఒక 10 మంది పిల్లలు 470 వచ్చింది. 100% రిజల్ట్స్తో పాటు విద్యార్థులకు ఫలితాలు వచ్చినందుకు పేరెంట్స్ని అభినందిస్తున్నాం. అలాగే ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ కూడా అద్భుతంగా పనిచేసి ఎప్పుడు పిల్లలను తీసుకురామంటే అప్పుడు తీసుకురావడం వల్ల ఫలితం సాధించాం. ఫ్యూచర్లో మరింత కృత నిశ్చయంతో పనిచేస్తామని చెప్పి ఉపాధ్యాయులను పేరెంట్స్ని అభినందిస్తాం. పేరు నెమ్మకంలో రమేష్రావు, జేఎస్ఎం హై స్కూల్ కలుస్తాను. కుత్బుల్లాపూర్ కోంపల్లిలోని జేబెరీ పార్కు నుండి సరిపిల్ల సతీష్ మల్లికల కుమారుడు 15 సంవత్సరాల సరిపిల్ల మణిభార్గవరాం ఏప్రిల్ 1న ఉదయం సైకిల్ మీద అరుణాచలం బయలుదేరి అక్కడ ఆ పరమేశ్వరుడిని దర్శించుకొని తిరిగి 16 ఏప్రిల్ మధ్యాహ్నం కోంపల్లిలోని జేబెరీ సెంటర్ కి చేరుకున్నాడు. అరుణాచలం యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన భార్గవరామకి అతని మామయ్య, ఉపాధ్యాయుల విశ్వనాథం, అత్తమ్మ శ్రీదేవి, మహాదేవ్ సేవా ట్రస్ట్ సభ్యులు, కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. తాగు బొండం తాగేసాయి తమ్ముడు.
నల్గొండ జిల్లా దేవరకొండలో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న విద్యుత్ పన్నుల బిల్లులను క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఏడీఈ సైదులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలంలో వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ మరామతు పనులకు సంబంధించి 10 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ బిల్లులను మంజూరు చేసేందుకు ఏడీఈ సైదులు 3% కమిషన్ డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేశారని, లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా ప్లాన్ తో అధికారులు దాడి చేశారని, ఈ రోజు తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఉండగా సైదుల్ని పట్టుకున్నట్లు డీఎస్పీ జగదీష్ చందర్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. తీసుకొని పంపిస్తాం. మీరు వెళ్ళండి, వెళ్ళిన తర్వాత చెప్తాను. అరే రేపు పంపిస్తున్నప్పుడు పంపిస్తాను. అట్లా ఉండదు, అన్ని తీసుకొస్తే మీరు బయటికి రా బాబు, కొద్ది చూడు, మీరు చూసారా మీరు ఓకే. ఇట్లా కదా, అది ఇంకా ఇక్కడ తీసుకుంటే ఆ వస్తువు యూజ్ చేయకపోయేటో నేను ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మి ఈ నెల 13న హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డీఎస్పీకి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్రచారి మాట్లాడుతూ నిందితుడు గడిల రాజు మద్యానికి బానిసై, జల్సాలకు బానిసై డబ్బులు ఎలా అయినా సంపాదించాలని కొంతకాలంగా రాజీవ్ నగర్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కూన లక్ష్మిని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయల నగదు, 2 చీరలు, బ్యాంక్ పాస్బుక్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు తీసుకొని చెవులకు ఉన్న బంగారు పుల్లలు రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో 2 చెవులను కత్తిరించి తీసుకెళ్లాడని డీఎస్పీ తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుడిని పట్టుకోవడం జరిగిందని, అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర, 2 చీరలు, బ్యాంక్ పాస్బుక్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు, 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నేను తమ్ముడు 4 గంటలకు వచ్చిండు, 4:30 అన్నకి కాకుండా ఉండొచ్చు. ఒక్క ఆమె అయితే బాడీ బయటికి తీస్తాను చెప్పిన నమస్తే మహేష్. అమ్మ వచ్చినప్పుడే ఇట్లా మట్టి ఉంటే తీపిచ్చింది వేరే వాళ్ళు. అమ్మని వచ్చింది అంతే కదా సార్. 2-3 రోజులకు సార్ వస్తా అమ్మని చూడటానికి వస్తా. అటు పోండి, అటు పోండి.
జపాన్లో టేస్ట్ కోసం తయారు చెప్పాలా 13వ తారీఖు కోన లక్ష్మి అని ఒక 75 ఇయర్స్ పెద్ద మనిషి, ఆమె ఇద్దరు కొడుకులు ఉంటారు. ఆమె ఇద్దరు కొడుకులు వేరు వేరు ప్రాంతాలు ఉంటే ఆమె ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉండేట ఆమెను ఈ రాజు గడిల రాజు అనే ఆమెను ఇతను సత్తయ్య 55 ఇయర్స్ అదే ప్రాంతంలో ఉంటాడు, దగ్గర ప్రాంతంలో. ఆయన చూసి చాలా రోజు నుంచి గమనించి ఒంటరిగా ఉంటానని చెప్పేసి గమనించి ఆమెను చంపడం ద్వారా ఆమెకు వచ్చే పింఛన్ డబ్బులు లేకపోతే ఆమె దగ్గర బంగారమైన ఉంటాయని చెప్పేసి ఆలోచన చేసి కత్తెర తీసుకుపోయి చంపి ఆమెను ఆమె చెవులకు ఉన్నటువంటి కమ్మలు గిట్ల చిన్నవి తీసుకుని వెళ్ళింది. ఇది టెక్నికల్ ఆధారంతో సిఐ సిరిసిల్ల టౌను, తర్వాత అతని సిబ్బంది వీళ్ళందరూ కలిసి ఐడి పార్టీ వాళ్ళందరూ కలిసి లోకల్ ఇన్ఫర్మేషన్ తోటి చేయగలిగారు. ఇందులో గ్రేట్నెస్ ఏంటంటే ప్రజలు మా ఐడి పార్టీకి సమాచారం ఇచ్చారు, కొంత క్లూ ఇవ్వగలిగారు. క్లూను డెవలప్ చేయగలిగితే మనకు ఫలానా వ్యక్తి అని చెప్పేసి తెలిసింది. తర్వాత అతన్ని పట్టుకున్న తర్వాత కత్తెర, ఆమెకు సంబంధించిన మృతురాలకు సంబంధించిన 2 చీరలు, బ్యాంక్ పాస్బుక్లు 2, రాజు ఆరోగ్య కార్డు, ఆమెకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఆమె సర్టిఫికేటు, ఇవన్నీ కూడా మృతుని ఇంట్లో దాచిపెట్టిండు. ఆమె చంపి ఇవన్నీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టిండు. అవన్నీ కూడా చేసుకోవడం, అది రికవర్ చేయడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా తల్లిదండ్రులు వృద్ధులు ఉంటే కనుక వాళ్ళని ఒంటరిగా ఉంచొద్దు. ఎందుకనంటే ఎవరు లేరని తెలిస్తే దొంగలు కానీ లేకపోతే వాళ్ళు దాని అవకాశం తీసుకుంటారు, అంటే ఎవరు కేర్ టేకర్. కాబట్టి ఇట్లాంటి, ఎందుకంటే ఎవరు లేని వృద్ధుల మీద ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి చాలాసార్లు, ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగినాయి. కాబట్టి పేరెంట్స్ను చూడాల్సిన బాధ్యత పిల్లలది. ఒకవేళ చూడకపోతే వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీకు తెలిస్తే మీరు కూడా, అంటే సొసైటీ వృద్ధులను భారంగా భావించకుండా వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళ బాగోగులు కూడా చూడాలని కోరుకుంటారు. ఒంటరిగా ఉంటుందని తెలిసింది కాబట్టి ఇంతకుముందు కూడా ఆమె ఒంటరిగా ఉండడం వల్ల ఆమె ఇంత దొంగతనమైంది. తర్వాత పోతా అంటే వస్తా అంటే ఒక్కతే ఉంటుంది కాబట్టి అటువంటి అవి తీసుకున్నాడు. అంటే ఎవరైనా కూడా అంటే తప్పు చేయాలనుకున్నాడు, ఎవరికైతే చెప్పుకోలేరో వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే వృద్ధుల మీద ఫస్ట్, తర్వాత చిన్నపిల్లల మీద దాడి పెట్టాలి, లైంగికంగా కానీ ఏదైనా కానీ, అంటే ఇట్లా. కాబట్టి ఎప్పుడు కూడా చిన్నపిల్లలను కానీ వృద్ధులను కానీ మనము సేఫ్టీ ఇవ్వాల్సిన బాధ్యత మనది. తల్లిదండ్రులుగా పిల్లలను చూడాల్సిన బాధ్యత మనది, పిల్లలుగా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మీ ద్వారా ఈ సమాజాన్ని కోరుతున్నాం, కొన్ని ఒంటరిగా వదిలిపెట్టదు. భరోసా ఇవ్వడం ద్వారా వాళ్ళ భద్రత ఇచ్చిన వాళ్ళు అవుతాం.
ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ పోరాటం మాదిగల కోసమా లేక క్రైస్తవుల కోసమా అనేది స్పష్టం చేయాలని గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గిరిప్రసాద్ శర్మ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులపై సరియైన అవగాహన లేకుండా మందకృష్ణ మాదిగ మీడియాలో హల్చల్ చేస్తున్నాడని ఆయన వివరించారు. బ్రాహ్మణ సమాజం దేవాలయాలకే కాదు భారతదేశానికే పేటెంట్ అని, దేశాన్ని కాపాడుకునే అంశంలో ప్రధాన పాత్ర బ్రాహ్మణులదే అని అన్నారు. మతం మారినా బ్రాహ్మణులతో తమకు సంబంధం లేదని, వారిని తాము ఎప్పుడో వెలివేశామని అన్నారు. మాదిగల హక్కులు, వారి సంక్షేమం, భవిష్యత్తు కోసం సరైన మాదిగ మేధావులు ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు. రెండవది అర్చకులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దీపదుప్ప నైవేద్యం అర్చకులు వేరుగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసమానతల వల్ల కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో తీవ్రమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, హరాస్మెంట్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేవలం ఆధ్యాత్మికంగా బ్రాహ్మణ మహిళలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాట్లు ఉంటాయి కాబట్టి దేవునికి ఎలాంటి ఉపచారాలు చేయాలి, తర్వాత దేవుణ్ణి ఎలా పూజించాలి, అర్చకత్వం అంటే ఏంటి, అందులో ఏం నైవేద్యం పెట్టాలి, ఎప్పుడు ఏం జరగాలి అనేది ఖచ్చితంగా చెప్పగలిగింది ఒక బ్రాహ్మణ మహిళ మాత్రమే. కాబట్టి బ్రాహ్మణ మహిళల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా ఈవోలు వేయాలని చెప్పేసి మేము ఒక ఆర్డర్ తీసుకురాబోతున్నాము. అది చేస్తాం. అయితే ఇక్కడ మనం మందకృష్ణ మాదిగ గారి విషయంలోకి వస్తే ఆయనకు కొంత అవగాహన రాహిత్యం ఏముందంటే, నేను ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాకనే ప్రెస్ మీట్ పెడుతున్నా. ఆయనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే కరెక్ట్ గా అవగాహన లేదు. రెండోది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎంతమందిని నాన్ బ్రాహ్మణ్స్ ని అర్చకులుగా పెట్టారనేది ఐడియా లేదు. మూడోది ఏంటంటే ఆయన శ్రీకృష్ణ భగవాను నా భావాన్ని నవ్వుతూ మాట్లాడతారు. ఇప్పుడు హిందూ సంప్రదాయంలో దేవుని పట్టుకొని నా బావమరిది అంటే రేపొద్దు నువ్వు మోడీ గారిని ఆలింగనం చేసుకొని రేపొద్దు ఎమ్మెల్యే అయినాక నా బావమరిది అంటాడు. మరి అది ఎలా ఉంటుంది, ఎలా చూడాలి. కాబట్టి ఏదైనా సందర్భానుసారంగా కరెక్ట్ గా గంభీరంగా మాట్లాడాలని ఏదైనా ఉంది. బ్రాహ్మణుల్లో ఆయన మాట్లాడిన దానిలో ఇంకో విషయం ఏంటంటే ఎవరో పెద్దవాళ్ళు పోపులు, బిషప్లు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, వాళ్ళు కన్వర్ట్ అయ్యారని వాళ్ళని పట్టుకొని బయట సమాజంలో నిలబెట్టండి. ఎవరొద్దంటున్నారు, పేర్లు ప్రకటించండి. ఏమి వాళ్ళ పద్ధతి ప్రకారం బ్రాహ్మణులు పోతుంటే అందరినీ ఆపాదించడం తప్పు. ఇంకొకటి ఏంటంటే ఈవేళ సరైన మాదిగ బిడ్డలు బయటికి రావాలి చెప్పి మందకృష్ణ మాదిగ గారు ఆయన క్రైస్తవుడా మాదిగడా అనేది క్లారిటీ ఇవ్వాలి. రెండో విషయం, ఈ కంజాయిలే కానీ, బైరీ నరేష్ కానీ, ఇంకోరు కానీ కుల మతాలు వద్దంటున్నారు. కుల మతాలు వద్దన్నప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఎస్సీ కోటాలో ఎమ్మెల్యే నిలబడాలి, ఎంపీ నిలబడాలి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజ్యాంగంలోనే లోపం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి కులాలను రూపుమాపిన తర్వాతనే ఈ మాటలు మాట్లాడాలి. కులాలను రూపుమార్పాలి అంటే రాజ్యాంగాన్ని మార్చాలి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కానీ ఏ కులమైనా భారతదేశంలో సమానమైన హక్కు కలిగి ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేది మాట్లాడకుండా అందరు కలిసి రాజ్యాంగంలో ఆర్టికల్ని తీసిపడేయాలి. సో అందరం కలిసి పోరాడి మొత్తం కులాన్ని తీసుకురాసి ఎవరైతే నాణ్యతా పరిమాణాలతో పనిచేస్తారో, ఎవరైతే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణపై ఇంత విషం కక్కుతున్న బీజేపీ ఎంపీ తేజస్విపై చర్యలు తీసుకోవాలి. తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేసిన గోషామహల్ బీఆర్ఎస్ శ్రేణులు. సిబిఎస్ఈ ఫలితాల్లో జేఎస్ఎం విద్యార్థుల ప్రభంజనం. మీడియాకు వెల్లడించిన చైర్మన్ నెమరుగొమ్ముల రమేష్. కోంపల్లి నుండి అరుణాచలం వరకు సైకిల్ యాత్రను పూర్తి చేసిన భార్గవరామ. ఘనంగా స్వాగతం పలికిన మామా విశ్వనాథం, అత్త శ్రీదేవి కాలనీ వాసులు. దేవరకొండలో ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం. లంచం తీసుకుంటూ ఉండగా సైదులను పట్టుకున్న ఏసీబీ అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.